హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము న్యూయార్క్ సిటీ చూడడానికి వచ్చాం. న్యూయార్క్ సిటీలో ఎత్తైన స్కై స్క్రేపర్స్ తప్పకుండా చూడాల్సింది. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ ఇది 2001 సెప్టెంబర్ 11 ఉగ్రవాదులు దాడి చేసిన ప్రదేశం. ఇది ఒక ట్రాజడీ ఇన్సిడెంట్. ఈ సంఘటనలో 2977 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి జ్ఞాపకార్థం ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ ఒక మెమోరియల్ను ఏర్పాటు చేసింది. ఈ వాటర్ పూల్ చుట్టూ చనిపోయిన వారి పేర్లు రాయబడ్డాయి. ఒకప్పుడు ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్కు చెందిన ట్విన్ టవర్స్ ఉండేవి. ఆ ప్లేస్లోనే అమెరికన్ గవర్నమెంట్ ఈ మెమోరియల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెమోరియల్ను చూడగానే నాకైతే 9/11 ఇన్సిడెంట్ ఒక్కసారి కళ్ళ ముందు కనిపించింది. ఆ ఇన్సిడెంట్ గురించి మా పిల్లలకు వివరిస్తూ అక్కడి నుంచి మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళాము. ఫెర్రీలో నీళ్ళలో ప్రయాణిస్తూ నీళ్ళ మధ్యలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి చేరుకున్నాం. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ సిటీలోని లిబర్టీ ఐలాండ్లో లొకేట్ అయి ఉంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ల్యాండ్మార్క్ ఇన్ ద వరల్డ్గా చెప్పవచ్చు. ఇది ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీకి ఒక గ్లోబల్ సింబల్ అని చెప్పవచ్చు. దీనిని ఫ్రాన్స్ కంట్రీ గిఫ్ట్గా 1886లో యూఎస్కి ఇచ్చింది. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడడం అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ నుంచి వాల్ స్ట్రీట్స్, హిస్టారికల్ ట్రినిటీ చర్చ్ అండ్ వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చుట్టూ తిరుగుతూ న్యూయార్క్ సిటీ వైబ్స్ను ఎక్స్పీరియన్స్ చేశాము. ఎటువైపు చూసినా కూడా ఆకాశాన్ని అంటుతూ ఉండే స్కై క్రేపర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వైట్ కలర్లో ఉన్న పక్షి రెక్కలు విప్పుకున్నట్టుగా ఉన్నది ఒక పెద్ద షాపింగ్ మాల్. దీని పేరే ది ఆక్యులస్. ఈ ఆక్యులస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హబ్ కూడా. అలా న్యూయార్క్ సిటీలో స్ట్రీట్స్లో నడుస్తూ స్కై స్క్రేపర్స్ చూస్తూ సిటీని బాగా ఎంజాయ్ చేసాం. నడుచుకుంటూ వెళ్తేనే మనకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది బాగా వస్తుంది. వెహికల్లో కూర్చొని ఎక్స్ప్లోర్ చేసే కన్నా నడుస్తూ సిటీని ఎక్స్ప్లోర్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. అలా సిటీని ఎక్స్ప్లోర్ చేస్తూ నైట్ టైంలో చూసే సమ్మిట్ 1 బిల్డింగ్కి రావడం జరిగింది. ఈ సమ్మిట్ 1 అనేది 92 ఫ్లోర్స్కి పైగా ఉండే ఒక అబ్జర్వేషన్ డెక్. ఇక్కడ నుంచి నైట్ టైంలో న్యూయార్క్ సిటీ అందాలు చూడడం ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. చూస్తున్నారుగా, ఈ బిల్డింగ్ అద్దాల నుంచి బయట వైపు చూస్తే న్యూయార్క్ సిటీ అంతా ఏ విధంగా కనిపిస్తుందో నైట్ టైం లోపల. నైట్ టైం కూడా ఇక్కడ డే టైం లాగానే ఉంటుంది చూడటానికి. ఇలా ఒక గ్లాస్ సర్ఫేస్ మీద నడవడం అయితే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అలా చూస్తూ మేము ఒక రూమ్లోకి వెళ్ళాము. ఆ రూమ్ నిండా బ్లూ కలర్ బెలూన్స్. ఇవి అన్ని కలర్స్ మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చిన్న పిల్లల్లాగా మారిపోయి బెలూన్స్తో ఆడుకోవడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. చూసారుగా ఆ బెలూన్స్ ఏ విధంగా కలర్స్ మారుతున్నాయో. వాటిని ఎగిరేస్తూ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ నుంచి మేము న్యూయార్క్ సిటీలో ఉన్న టైమ్స్ స్క్వేర్ ప్లేస్కి వెళ్ళాము. టైమ్స్ స్క్వేర్ వద్ద భారీ ఎలక్ట్రానిక్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్, కలర్ఫుల్ నియాన్ బోర్డ్స్, LED స్క్రీన్స్తో నైట్ టైంలో కూడా పగల్లా కనిపిస్తుంది. ఈ బ్రూక్లిన్ బ్రిడ్జ్ మన్హాటన్ అండ్ బ్రూక్లిన్ కనెక్ట్ చేస్తూ ఈస్ట్ రివర్పై కట్టడం జరిగింది. ఇది May 24, 1883న స్టార్ట్ అయినది. ఇది ప్రపంచంలోని స్టీల్ వైర్లో ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి అతిపెద్ద సస్పెన్షన్ బ్రిడ్జ్. ఈ విధంగా ఒక రోజంతా న్యూయార్క్ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తూ మర్చిపోలేని జ్ఞాపకాలతో తిరిగి ఇంటికి రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.